ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ గ్రౌండ్లో జరుగుతున్న WTC ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా ముందు ఆస్ట్రేలియా 282 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. 8 వికెట్ల నష్టానికి 144 పరుగుల ఓవర్నైట్ స్కోర్ తోటి మూడవ రోజు ఉదయం తన రెండో ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 282 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచినట్లయింది. మూడవ రోజు ఆట ప్రారంభమైనటువంటి మూడవ ఓవర్లోనే ఓవర్నైట్ బ్యాటర్ నాథన్ లయన్ అవుట్ అయ్యాడు. రబాడా బౌలింగ్లో నాథన్ లయన్ LBWగా అవుట్ అయ్యాడు. లయన్ రివ్యూ తీసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. అయితే 11వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి హ్యాజిల్వుడ్తో కలిసి మరో ఓవర్నైట్ బ్యాటర్ మిచెల్ స్టార్క్ సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరు కలిసి అంటే మిచెల్ స్టార్క్ అండ్ హ్యాజిల్వుడ్ వీరిద్దరు కలిసి సౌత్ ఆఫ్రికాకు కొరకరాని కొయ్యల్లాగా తయారయ్యారు. దాదాపు 23 ఓవర్ల పాటు వీరిద్దరు కలిసి బ్యాటింగ్ చేసి 11వ వికెట్కు ఏకంగా 59 పరుగులు జోడించారు. ఒక దశలో ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 73 పరుగులకే 7 వికెట్లు కోల్పోగా 8వ వికెట్కు అలెక్స్ క్యారీ అండ్ మిచెల్ స్టార్క్ కలిసి 61 పరుగులు జోడించారు నిన్న. ఇక ఈరోజు చివరి వికెట్కు స్టార్క్ అండ్ హ్యాజిల్వుడ్ వీరిద్దరు కలిసి చివరి వికెట్కు ఏకంగా 59 పరుగులు జోడించారు. చివరికి మార్క్రమ్ వేసినటువంటి 65 ఓవర్లో చివరి బంతికి హ్యాజిల్వుడ్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ ముగిసింది. మిచెల్ స్టార్క్ 136 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 58 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. హ్యాజిల్వుడ్ 17 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 65 ఓవర్లలో 207 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసినటువంటి రబాడా రెండవ ఇన్నింగ్స్లో కూడా రాణించి 4 వికెట్లు తీశాడు. 18 ఓవర్లు వేసినటువంటి రబాడా 59 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం జరిగింది. ఇక మరో ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి 13 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మార్కో ఎన్సన్, ముల్డర్ అండ్ మార్క్రమ్ ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. సో ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకు ఆల్అవుట్ అయినటువంటి సంగతి తెలిసిందే. సో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో వెబ్స్టర్ 72 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే స్టీవ్ స్మిత్ 66 పరుగులు చేసి సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. రబాడా 51 పరుగులకు 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించి కేవలం 138 పరుగులకే ఆల్అవుట్ అయింది. బెడింగ్హామ్ 45 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిస్తే కెప్టెన్ బౌమా 36 పరుగులు చేశాడు. సో దీంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్లో 74 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 74 పరుగుల ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించి 207 పరుగులకు ఆల్అవుట్ అయింది. మిచెల్ స్టార్క్ 58 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి టాప్ స్కోరర్గా ఉంటే అలెక్స్ క్యారీ 43 పరుగులు చేశాడు. సో తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసినటువంటి రబాడా ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్లో కూడా రాణించి 4 వికెట్లు తీయడం జరిగింది. ప్రస్తుతము తన రెండవ ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నటువంటి ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి 47 పరుగులు చేసి పోరాడుతుంది. అయితే 282 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించడం సౌత్ ఆఫ్రికాకు సాధ్యమేనా అంటే అది కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులకే ఆల్అవుట్ అయినటువంటి సౌత్ ఆఫ్రికా రెండవ ఇన్నింగ్స్లో 282 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడం అంటే అది చాలా చాలా కష్టమే, అసాధ్యమైతే కాదు. కానీ లార్డ్స్ మైదానంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఓవర్ కండిషన్స్లో సౌత్ ఆఫ్రికా 4th ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ 282 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించడం అనేది చాలా వరకు కష్టమని చెప్పాలి. అయితే లార్డ్స్ మైదానంలో గతంలో 250కు పైగా పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించినటువంటి సందర్భాలు 2 ఉన్నాయి. సో 1984లో వెస్టిండీస్ జట్టు ఇదే ఇంగ్లాండ్ తోటి ఇదే లార్డ్స్ మైదానంలో 342 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. అదేవిధంగా చివరిసారిగా 2004లో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ తోటి 282 పరుగుల విజయ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. సో ఈ 2 సందర్భాలలో 282 పరుగుల విజయ లక్ష్యాన్ని లార్డ్స్ మైదానంలో ఛేదించారు. అయితే అది కూడా దాదాపుగా మనకి 20 ఏళ్ళు దాటిపోయింది చివరి సందర్భంలో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఇది కష్టం అని చెప్పాలి. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చినట్టయితే సౌత్ ఆఫ్రికా గతంలో 250కు పైగా విజయ లక్ష్యాన్ని టెస్ట్ మ్యాచ్లలో 5 సార్లు ఛేదించింది. చివరిసారిగా 2008లో పెర్త్లో ఆస్ట్రేలియాతోటి 414 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా. సో ఈ రికార్డులన్నీ చూసినట్లయితే అసాధ్యమైతే ఏమీ కాదు ఈ విజయ లక్ష్యాన్ని సాధించడము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమని చెప్పాలి. ఒకవేళ సౌత్ ఆఫ్రికా 282 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించినట్లయితే అది అతిపెద్ద రికార్డు అని చెప్పాలి. ఐసీసీ టోర్నమెంట్లలో ఒత్తిడితోటి ఓడిపోయి చేజేతుల ఓటములు కొని తెచ్చుకుంటున్నటువంటి సౌత్ ఆఫ్రికా చౌకర్స్ అని ముద్ర పడినటువంటి విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్లో ఒకవేళ గెలిస్తే మాత్రము అది అద్భుతం, మహా అద్భుతం అనే చెప్పాలి. మరి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి.
ప్రస్తుతం అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు పోరాడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్లో 282 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభిస్తున్నటువంటి సౌత్ ఆఫ్రికా ప్రస్తుతము 1 వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. మార్క్రమ్ 19 పరుగులతోటి, ముల్డర్ 22 పరుగులతోటి క్రీజ్లో ఉన్నారు. రికెల్టన్ మాత్రం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మార్క్రమ్, ముల్డర్ వీరు పోరాడుతున్నారు. ఆ తర్వాత బ్యాటర్లు ఎంతవరకు పోరాడతారో చూడాలి. టైం అయితే బాగానే ఉంది, ఎందుకంటే ఈరోజు 3వ రోజు కాబట్టి రేపు 4వ రోజు ఉంది, ఎల్లుండి 5వ రోజు ఉంది కాబట్టి సౌత్ ఆఫ్రికాకు ఓవర్లతోటి ఆ టైం తోటి పెద్దగా సంబంధం లేదు. కావాల్సినంత బౌలెడంత సమయం ఉంది. కానీ మరి బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుని నెమ్మదిగానైనా సరే వాళ్ళు ఒక్కొక్క పరుగు జోడిస్తూ ఒకవేళ విజయ లక్ష్యాన్ని ఛేదిస్తే మాత్రం అది అద్భుతం అని చెప్పచ్చు.